మన నెల్లూరులో ఉన్న ఒకే ఒక కొండ నరసింహస్వామి కొండ. ఇది ఎంతోమందికి మంచి వ్యూ పాయింట్గానే తెలుసు అంతే. కానీ ఈ కొండ ఎంతో చరిత్ర కలిగిన పుణ్యక్షేత్రం. ఎందుకంటే ఇక్కడ స్వామి అగ్నిహోమము నుండి అలా ఒక వెలుగు రూపంలో వచ్చి అందరూ చూస్తుండగానే ఒక గుహలోకి వెళ్ళి స్వయంభూగా వెలిశారు. అంతేకాదు త్రేతాయుగం నాటి శ్రీరాములు వారు కూడా ఈ క్షేత్రాన్ని దర్శించారు. అలాగే మహాభారతం నాటి సమయంలో ద్రోణాచార్యులు పుత్రుడైన అశ్వత్థామ శాపగ్రస్తుడైనప్పుడు ఈ క్షేత్రంలోనే కొన్ని రోజులు స్నానం ఆచరించి స్వామిని దర్శించుకున్నట్టు ఇక్కడ గుహల్లోనే ఉన్నట్టు కొన్ని ఆధారాలు ఉన్నాయి. అంతేకాదు కలియుగం స్టార్టింగ్లో వెంకటేశ్వర స్వామి తిరుమలకి అలా వెళ్తున్నప్పుడు ఆయన పాదం ఒకటి ఈ కొండపైన మోపారు. ఆ మోపిన శ్రీవారి పాదం ఇప్పటికీ మనకి ఈ కొండపైన దర్శనం ఇస్తూ ఉంటుంది. తరువాత కాలంలో రాజుల కాలంలోకి వచ్చేప్పటికి 8వ శతాబ్దంలో పల్లవ రాజుల కాలంలో ఈ ఆలయ నిర్మాణాన్ని సింహాకృతిలో, అంటే పల్లవుల రాజ చిహ్నం సింహం, సో అందుకని వాళ్ళ సింహాకృతిలో ఈ దేవాలయాన్ని నిర్మించడం జరిగింది. 8వ శతాబ్దంలో ఆ గుహని పల్లవ రాజుల ఆలయంగా నిర్మాణం చేశారు. సో మీరందరూ చూశారు కదా, ఇంత గొప్ప పుణ్యక్షేత్రం అయిన నరసింహస్వామి కొండ మన నెల్లూరులో ఉండడం నిజంగా మనందరి అదృష్టం అని చెప్పుకోవాలి. ఇప్పుడు ఈ నరసింహస్వామి కొండ పూర్తి స్థల పురాణం గురించి అయితే ఇప్పుడు మనం మాట్లాడుకుందాం. పూర్వము కశ్యపు ప్రజాపతి లోక కళ్యాణార్థం కోసం సప్తమునులందరితో కలిసి యజ్ఞం చేయాలని అనుకున్నారు. అలాగే ఇప్పుడు నరసింహస్వామి కొండని యాదగిరి అని కూడా అంటారు. సో అప్పుడు యాదగిరి దక్షిణ దిక్కున ఉన్న లోయలో 7 మహాకుండములు ఏర్పరిచారు. మహాకుండములు అంటే 7 కోనేరులు. ఇప్పటికీ ఆ 7 కోనేరులు మనకి దర్శనం అయితే ఇస్తూ ఉంటుంది. ఆ 7 కోనేరులు చేసి అలాగే 7 మండపాలు చేసి అక్కడైతే శ్రీ గోవిందరాజ స్వామివారిని ప్రతిష్ఠించి అక్కడ యజ్ఞం అయితే చేశారు. ఆ సప్తమునులచే ప్రారంభించిన యాగము ఆల్మోస్ట్ పూర్తయిపోయే సమయానికి ఉద్భవించిన తేజస్సు జ్యోతి రూపమున ఉత్తర దిశగా ప్రయాణించి ప్రస్తుతం స్వామివారి వెలసి ఉన్న గుహలో అంతర్మాయమైంది. ఆ జ్యోతి వెంబడి వచ్చిన కశ్యపతి మహర్షులు గుహల్లో జ్యోతి స్థానమున వెలిసి ఉన్న శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారిని చూసి అచ్చటే స్వామిని ప్రతిష్ఠించి అక్కడ పూజించారు. చూశారు కదా ఈ నరసింహస్వామి కొండ ఎంత ప్రాచీనమైన పుణ్యక్షేత్రము. ఇంత ప్రాచీనమైన పుణ్యక్షేత్రం మన నెల్లూరులో ఇంత దగ్గరగా ఉండడం మనం అందరూ చేసుకున్న అదృష్టం. అలాగే ఇప్పుడు ఇక్కడ టెంపుల్ని చూసినట్లయితే చాలా వరకు మార్చేస్తున్నారు. ఒకప్పుడు ఇంత బాగుండేది కాదు, ఇప్పుడంతా కింద ఫ్లోర్లు అంతా వేసేసారు. చాలా బాగుంది ఇప్పుడు చూడడానికి. అంతేకాకుండా మన ఈ నరసింహస్వామి కొండ ఎంత ప్రాచీనమైనదో అంత శక్తివంతమైనది. దీనికి ఒక ఉదాహరణ ఉంది. మహాభారతం నాటి సమయంలో అశ్వత్థామ ఉప పాండవుల్ని సంహరించిన తర్వాత కృష్ణార్జునుల చేత శాపగ్రస్తుడయ్యి ఇట్లా ఆయన చేసుకున్న పాపాన్ని పోగొట్టుకోవడానికి ఎన్నో పుణ్యక్షేత్రాలు తిరుగుతారు. ఆ సమయంలోనే ఈ క్షేత్రం వచ్చి అశ్వత్థామ దర్శించుకున్నట్టు ఇక్కడ ఆధారాలు ఉన్నాయి. అలాగే మనం చెప్పాం కదా 7 కోనేరులు అని. ఆ 7 కోనేరులో స్నానం రోజు ఆచరించి ఇక్కడ స్వామిని పూజించేవారు చేసుకున్న పాపాలు పోవడానికి. అలాగే ఇక్కడ గుహలు ఉన్నాయి, ఆ గుహలు లాస్ట్లో చూపిస్తాను. ఆ గుహల్లో అయితే ఆయన తలదాచుకున్నట్టు ఆధారాలు ఉన్నాయి. ఇక్కడ స్థల పురాణం గట్టిగా చెప్తున్నారన్నమాట. ఇకపోతే మనకి స్టార్టింగ్ స్వామివారి దర్శనం అయిపోయిన తర్వాత కొంచెం పైకి ఇలా ఎక్కితే మనకి ఇక్కడ స్వామివారి కంటే కొంచెం పైన అమ్మవారు మనకి దర్శనం ఇస్తారు. ఈ అమ్మవారి పేరే ఆదిలక్ష్మమ్మ. ఇక్కడికి వచ్చిన భక్తులకి సంతాన ప్రాప్తి అలాగే ఐశ్వర్య ప్రాప్తి అనేది బలంగా అమ్మవారు మనకి ఆశీస్సులతో ఇస్తుంది అని ఇక్కడికి వచ్చిన భక్తుల నమ్మకం. అలాగే మనం ఇక్కడ అమ్మవారిని దర్శించుకున్న తర్వాత ఇక్కడ మనం అమ్మవారికి రైట్లో చూసుకున్నట్లయితే
ఇక్కడ ఉండి ఉంటుంది. ఆ ఉండిలో మనం ఇక్కడ చిల్లర కాయిన్లు కానీ అలాగ మనం దీంట్లో వేసాము అంటే ఇక్కడ మనకి కింద చూసుకున్నట్లయితే కింద గరుడ స్వామి ఉంటారనమాట. ఆ చిల్లర సౌండ్ చేస్తూ ఎక్కువగా సౌండ్ చేస్తూ కిందకి వెళ్తూ ఉంటుంది. ఆ కిందకి వచ్చి ఇదిగోండి అక్కడ గరుడ స్వామి కనిపిస్తున్నారు కదా, అక్కడ పక్కన పైప్ ఉంది కదా, ఆ పైపులో అలా సౌండ్ చేసుకుంటూ అక్కడ ఉండిలో అయితే మనం వేసిన కాయిన్స్ అక్కడికి వెళ్ళిపోతాయి అన్నమాట. మేము చిన్నప్పుడు అయితే ఆ ఉండిలో వేసుకోవడానికి ఇంటి దగ్గర కాయిన్స్ ఎత్తిపెట్టుకునే వాళ్ళని, ఎత్తిపెట్టుకుని ఇక్కడికి వచ్చి ఆ కాయిన్స్ దాంట్లో వేసి ఆ సౌండ్ని ఆస్వాదించే వాళ్ళం అనమాట. ఇప్పుడు మనం ఈ క్షేత్రం గురించి వస్తే ఇక్కడ లక్ష్మీ నరసింహస్వామి వారు చాలా అందంగా అయితే మనకి దర్శనం ఇస్తారు. ఎందుకంటే నార్మల్గా నరసింహస్వామి అంటేనే ఉగ్రావతారం, కానీ ఇక్కడ మనం చూసుకున్నట్లయితే స్వామివారు మనకి చాలా అందంగా ప్రశాంతంగా అయితే మనకి దర్శనం ఇస్తారు. అలాగే మనం ఇట్లా చూసుకున్నట్లయితే ఇక్కడ మనకి పీఠం కనిపిస్తుంది చూసారా, పైన సింహం గుర్తులు ఇవి మనకి పల్లవ రాజుల వారు ఆలయాన్ని నిర్మించినప్పుడైతే వీటిని మనకి గుర్తుగా నిర్మించారు. ఇక్కడ చూసారా, సంతాన ప్రాప్తి కోసం వచ్చిన భక్తులైతే ఇక్కడే ముడుపులు కడుతూ ఉంటారు. వాళ్ళకైతే సంతానం ఈ చెట్టుకి ముడుపు కట్టిన తర్వాత అయితే సంతానం ఆల్మోస్ట్ అందరికీ ప్రాప్తిస్తుందని అంటూ ఉంటారు. ఇక్కడ మనం చూసినట్లయితే స్వామివారి కొండ నుంచి మనకి నెల్లూరు, పెన్నా బ్యారేజ్ ఇవన్నీ కనిపిస్తూ ఉంటుంది. ఇక్కడ చూసినట్లయితే అదిగోండి పవర్ ప్లాంట్లు కనిపిస్తున్నాయి. నాల్టూరు, కృష్ణపట్నం దగ్గర ఉన్న పవర్ ప్లాంట్లు అయితే మనకి క్లియర్గా కనిపిస్తుంది కదా. మంచి వ్యూ అయితే ఇక్కడి నుంచి మనకి కనబడుతుంది. ఎందుకంటే నెల్లూరులో ఉన్న ఒకే ఒక కొండ మనకి నరసింహస్వామి కొండ. ఇక్కడి నుంచి మనకి మంచి వ్యూ పాయింట్ అయితే కనిపిస్తూ ఉంటుంది. అలాగే మనం ఇక్కడ చూసుకున్నట్లయితే కలియుగం స్టార్ట్ అయినప్పుడు వెంకటేశ్వర స్వామి ఇలా ఈ కొండపై నుంచి నడిచి వెళ్ళారని అందరూ అంటూ ఉంటారు. ఆయన పాదం కూడా మనం ఇక్కడ చూడవచ్చు. ఇక్కడ చూసుకున్నట్లయితే ఆయన ఒకే ఒక పాదం అయితే ఇక్కడ మనకి దర్శనం ఇస్తుంది. ఒకప్పుడు ఆ పాదం దగ్గరికి మనం చేరుకోవాలి అంటే చాలా దట్టమైన పొదళ్ళు, అలాగే కొండ, అవన్నీ బండలు ఇవన్నీ ఉండేది. ఇప్పుడైతే కొంచెం దారి క్లీన్ చేసి ఉన్నారు. అలాగే మనం పాదం దగ్గర చూసుకున్నట్లయితే స్టెప్స్ కూడా కట్టున్నారు అన్నమాట. ఇప్పుడు ఓకే సేఫ్. ఒకప్పుడైతే ఎవరు అంతగా అంటే ఎవరు గుర్తుపట్టని విధంగా అయితే స్వామివారి పాదం అయితే మనకి అక్కడ దర్శనం ఇచ్చేది. ఇప్పుడైతే మనకి నీట్గా అంతా కట్టున్నారు, బాగా చూడొచ్చు అన్నమాట. ఇప్పుడైతే ప్రతి ఒక్కరూ వెళ్ళొచ్చు, ఒకప్పుడు అందరూ వెళ్ళేవారు కాదు. ఇప్పుడు స్వామివారి పాదం చూడడానికి వెళ్దాం. అలాగే దారిలో మీకు ఒక స్టోరీ అయితే చెప్తాను. అదేంటంటే ఈ గుడి ఎలా నిర్మించారు అంటే ఎవరు కట్టారు, పల్లవ రాజులు కట్టారు కదా, అసలు ఎలా కట్టారు అనే దాని గురించి అయితే ఇప్పుడు మనం మాట్లాడుకుందాం. పూర్వం సుమారు 1200 సంవత్సరాల క్రితం మన నెల్లూరుని ఇలాగా పల్లవ రాజులు పరిపాలిస్తూ ఉండేవారు. అప్పుడు మన నెల్లూరు సింహపురిగా చాలా గొప్పగా ఉండేది. అప్పుడు పల్లవులు, చోళులు యుద్ధం జరుగుతూ ఉన్నింది అనమాట పెన్నా నదిలో వాళ్ళు ఇట్లా యుద్ధం చేస్తూ ఉన్నప్పుడు మనకి సాక్షాత్తు నరసింహస్వామి పల్లవ రాజులు మన నెల్లూరుని పరిపాలిస్తున్న పల్లవ రాజులు ఆయన కలలోకి వెళ్ళి యుద్ధం నువ్వే గెలుస్తావు, నీ యుద్ధం ముగిసిన తర్వాత నాకు ఒక ఆలయం అయితే నిర్మించు అని చెప్పి స్వయంగా మన నరసింహస్వామి అయితే ఆయన కలలోకి వెళ్ళి చెప్పడం అయితే జరిగింది. సో స్వామివారు చెప్పినట్లే ఆయన అయితే గెలిచారు. పల్లవ రాజు గెలిచిన తర్వాత ఆయన ఎంతో సంతోషపడి అలాగే స్వామివారి మీద ఎంతో అమితమైన భక్తి, విశ్వాసం అయితే ఆయనకైతే కలిగింది. సో అప్పుడైతే ఆయన వచ్చి ఇక్కడ స్వామివారిని దర్శనం చేసుకొని ఈ ఆలయాన్ని నిర్మించడం అయితే జరిగింది. ఇక్కడ కొండలు చూసేసారా, మొత్తం పగలగొట్టేస్తున్నారు. ఒకప్పుడు అశ్వత్థామ ఆ కొండల మధ్యలోనే గుహలో ఉండేవారు అని చెప్పేవారు, కానీ ఇప్పుడైతే అది మొత్తం పగలగొట్టేస్తున్నారు. ఇప్పుడు మనం ఈ స్టెప్స్ మీదకైతే వచ్చేసాము. చూసారా, చాలా ఎత్తుగా అయితే వచ్చాము. ఇప్పుడు మనం
పాదం చూడడానికి వచ్చే దారిలో చూసారా ఎలాగుందో. ఇవన్నీ రాళ్ళు చాలా కనబడుతుందా. శ్రీ లక్ష్మీ నరసింహస్వామినే నమః. ఇది వేదగిరి క్షేత్రం. ఇక్కడ నేను ఈ దేవాలయంలో వంశపారంపర్యం అర్చక స్వామిగా పనిచేస్తూ ఉన్నాను. నా పేరు కృష్ణమాచార్యులు. ఇక్కడ ఈ క్షేత్ర ప్రాశస్యం ఏమిటంటే, పూర్వం కశ్యప మహర్షి సప్త మహర్షులతో యజ్ఞం నిర్వహించారట. ఆ 7 యజ్ఞగుండాలు ఇప్పటికీ ఉన్నాయి అక్కడ, 7 కోనేరులుగా. ఆ 7 యజ్ఞగుండాల్లో యజ్ఞం చేస్తూ యజ్ఞ సంరక్షకునిగా గోవిందరాజస్వామిని ప్రతిష్ఠించి యజ్ఞం నిర్వహిస్తే, యజ్ఞ పరిసమాప్తంలో ఆ యజ్ఞగుండంలో నుంచి ఒక జ్యోతి రూపంలో దర్శనమిచ్చి లక్ష్మీ నరసింహస్వామి ఇక్కడ ఈ గృహలోకి వచ్చి గోడకి జ్యోతి రూపంలో స్వామి స్వయంభూగా వెలిశారట. అలా 7 యజ్ఞగుండాల్లో కశ్యప మహర్షి యజ్ఞం చేస్తే యజ్ఞ ప్రతిఫలంగా స్వామివారు ఆయనకి జ్యోతి రూపంలో దర్శనం వచ్చి ఈ గృహలో వెలిశారు. వెలిసిన తర్వాత ఆ ఋషియాదులంతా కూడా ఆ గృహలోనే స్వామివారి అర్చన కార్యక్రమాలు పూజాదులు జరుపుతూ ఉన్నారు. తరువాత కాలంలో రాజుల కాలంలోకి వచ్చేప్పటికి 8వ శతాబ్దంలో పల్లవ రాజుల కాలంలో ఈ ఆలయ నిర్మాణాన్ని సింహాకృతిలో, అంటే పల్లవుల రాజ చిహ్నం సింహం, సో అందుకని వాళ్ళ సింహాకృతిలో ఈ దేవాలయాన్ని నిర్మించడం జరిగింది. 8వ శతాబ్దంలో ఆ గుహని పల్లవ రాజుల ఆలయంగా నిర్మాణం చేశారు. తరువాత వచ్చిన రెడ్డి రాజుల కాలంలో రాజగోపుర నిర్మాణం జరిగింది. ఈ విధంగా ఆలయం అప్పటి నుంచి దినదినాభివృద్ధి చెందుతూ ఉంది. ఇప్పటికీ ఆ ఋషులు యజ్ఞం చేసిన 7 యజ్ఞగుండాలు 7 కోనేరులుగా, ఆ యజ్ఞ గుండాలకి సంరక్షణగా ప్రతిష్ఠించినటువంటి గోవిందరాజస్వామి క్షేత్రపాలకుడుగా చెబుతూ ఉంటారు ఇక్కడ స్థల పురాణం. స్వామివారు వైశాఖ మాసంలో బ్రహ్మోత్సవాలు జరుగుతాయి. నవార్ణిక వైఖాన సాగమ దీక్షతో జరుగుతాయి ఇక్కడ బ్రహ్మోత్సవాలు. ప్రతి వైశాఖ మాసంలో, కార్తీక మాసంలో పవిత్రోత్సవాలు అవి జరుగుతాయి. ఇది స్వామివారి ఇక్కడ స్థల పురాణం. చూశారు కదా, నరసింహస్వామి కొండ ఎంత చరిత్ర కలిగిన పుణ్యక్షేత్రము. అలాగే మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. అలాగే ఈ ఇన్ఫర్మేషన్ మీకు యూస్ఫుల్ అనిపిస్తే మీ బంధుమిత్రులకి షేర్ చేయండి. మరిన్ని ఇలాంటి ఇంట్రెస్టింగ్ టాపిక్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. ఓకేనా? థ్యాంక్ యూ గైస్. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుసుకుందాం.